కాకరకాయ 65. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ 65 తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, మజ్జిగ 1 కప్పు, ఉప్పు కారం తగినంత, మైదా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సో ముందుగా మనం కాకరకాయ ముక్కలను మజ్జిగలో కాస్త పసుపు వేసేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, దీనివల్ల దాంట్లో ఉన్న చేదు తగ్గుతుంది. అలాగే దీని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె వేడి పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో మైదా, ఓకే, ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా పొడి ఓకే, బాగా కలిపేసి మైదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం. అవునండి. సో పైన కోటింగ్ అంటే ఇప్పుడు కాకరకాయ ముక్కలకి ఎస్ అండి. సో ముందుగా పకోడీలా మనం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే రాజు గారు, మీరు పిండి కలిపేస్తుండండి, ఈలోగా ఆయిల్ కూడా హీట్ అవుతుంది. మనం చిట్కా చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. ఇప్పుడు శిరోజాల సంరక్షణకు ఈ చిట్కా: ఉసిరి రసం ఇంకా నిమ్మరసం 2 కలిపి తలకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చా కాకరకాయ ముక్కల్ని? అవునండి. సో ఇలా జారుడుగా కలుపుకొని, జారుడుగా, గరిటె జారుడు. అవునండి. దీంట్లో కాకరకాయ ముక్కలు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా. ఓకే, ఓకే, పెద్దవాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు తినేస్తారు, కానీ చిన్నపిల్లలు చేదు అని చెప్పేసి అవాయిడ్ చేస్తుంటారు కదా. అవునండి. సో వాళ్ళకి ఇలా వెరైటీస్ అయితే బాగుంటాయి. సో ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఎస్, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవునండి. రాజు గారు, సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలనుకుంటా. కొంచెం కావాలండి. ఓకే, సో దీన్ని అటువైపు మార్చేసి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్. సో కావాలనుకుంటే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కాకరకాయ అంటే మనం దానికి పైన కోటింగ్ లాగా ఇచ్చాం కదా, సో తినాలనుకునే వాళ్ళు సగం అలా కూడా తినేసేయచ్చు. ఓకే, కొద్దిగా నూనె. ఓకే అండి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఓకే, కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. అలాగే కరివేపాకు, ఓకే అండి. సో దీంట్లో పెరుగు. డైరెక్ట్గా పెరుగు అలా వేసేస్తే బాగుంటుందండి. 65 పైన మనకి ఫైనల్గా కోటింగ్ ఇచ్చేది ఇదే అండి. అవునా? జనరల్గా కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తుంటారు కదా, ఇక్కడ మాత్రం పెరుగు. పెరుగండి, 65లో పెరుగు వస్తుంది. ఓకే, అలాగే ఫుడ్ కలర్. ఫుడ్ కలరా? అలాగే ఇక్కడ కూడా పైన కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో అది తీసేసుకోవచ్చు. అవునా? దాంట్లో తీసి డైరెక్ట్గా ఇక్కడ అంతేనండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు, పెరుగు, ఫుడ్ కలర్, ఉప్పు, అంతే అంతే అండి. సో మిగతా అన్ని కూడా ఇందులో యాడ్ అయిపోయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, మైదా. అవునండి. కానీ 65లో ఆ పులుపుదనం అంటే ఆ స్మెల్, ఆ పులుపు స్మెల్తో పాటుగా ఈ కలర్ కూడా బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అవునండి, ఆరెంజ్ కలర్. అవును, ఎవరు కూడా గెస్ట్ చేయలేరండి కాకరకాయ అనే విషయం. అవునండి. ఓకే, సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, సర్వ్ చేసుకోవడమేనా? అంతే. ఓకే, స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకున్నాం. మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్ అవుతుంది కాకరకాయ కూడా. కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్గానే వస్తుంది. సాఫ్ట్గానే ఉంటుందా?
చూడడానికి అయితే బాగా అట్రాక్టివ్ గా ఉందండి, కలర్ఫుల్ గా ఉంది Colour. డిష్. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, కాకరకాయ 65 రెడీ. రెడీ.